నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. బీసీల పక్షాన పోరాటం చేస్తా, బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం, బీసీల డిమాండ్ల సాధన కోసం నేను కూడా బీసీల తరఫున అడుగులో అడిగేసి వారి హక్కుల సాధన కోసం పనిచేస్తానని చెప్పి మరి ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి జాగృతి అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఎమ్మెల్సీ కవితక్క గారి మీద మరొక బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్ గారు కొన్ని అవాకులు చవాకులు పెరగడం జరిగింది. ఈరోజు కవితక్కకు ఏమవసరం బీసీల పక్షాన పోరాటం చేయడం అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బీసీ ఏమన్నా కవితక్క బీసీనా అనే మాట వారి నోటి నుండి రావడం ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే బీసీల సమస్యల కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు బీసీలే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా బీసీల వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసం బీసీలే పోరాటం చేయాలని చెప్పి వారు ఆలోచన చేయడం కూడా తప్పుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సామాజిక సృహ ఉండి బీసీలందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచన ఎవరు చేసినా, అది కవితక్క చేసినా, ఇంకెవరు చేసినా, అది ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసినా, అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు చేసినా, బీసీల పక్షాన మేము ఉంటామని చెప్పి వారు మాట్లాడినటువంటి మాటల్ని మనందరం కూడా స్వాగతించాలి. అది బీసీనే ఉండాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అనుకుంటే మనం ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి కనుక చూస్తే బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసిందంతా కూడా ఆంధ్ర అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఈరోజు రైతాంగ పోరాటంలో, తెలంగాణ రైతాంగ పోరాటంలో ఈరోజు అమరులైనటువంటి వాళ్ళు కూడా, బీసీల పక్షాన పోరాటం చేసి అమరులైనటువంటి వాళ్ళందరూ కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఓసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళే ఆ రోజు రైతాంగ పోరాటంలో కూడా. మరి అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఈరోజు బీసీలకు ఈరోజు ఇంత రాజకీయ చైతన్యం ఉంది అని అంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి అవకాశాలు బట్టే. మరి వారు బీసీ కాదే, వారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, వారు కూడా అగ్రకులానికి చెందినటువంటి వాళ్ళు. ఆనాడు మన ఎన్టీఆర్ గారు ఒక బీసీలలో ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి బీసీలు అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అత్యధిక రాజకీయమైనటువంటి అవకాశాలు ఇచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అవకాశం ఇవ్వబట్టే ఈరోజు బీసీలలో ఇంత రాజకీయ చైతన్యం వచ్చింది. మరి ఈరోజు మనం ఆనాడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా నువ్వు బీసీ నాయకుని కాదు, నువ్వు ఆంధ్ర కమ్మ నాయకుడు అని చెప్పి వారిని అంటే ఈరోజు బీసీలు ఇంత పెద్ద ఎత్తున రాజకీయంగా చైతన్యం పొందేవారు ఒక్కసారి జాజుల శ్రీనివాస్ గారు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కవితక్క చేసినా, ఇంకెవరు చేసినా బీసీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం స్వాగతిస్తేనే, అందరినీ కలుపుకొని ముందుకు పోతేనే మనకు రావాల్సినటువంటి హక్కులను మనం సాధించుకోగలుగుతాం. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేసే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? బీసీలు ఏకతాటిపై లేకపోవడం వల్లనే. బీసీ కులాలలో, బీసీ వర్గాల్లో ఉండేటువంటి వాళ్ళు బీసీలలో ఒక చీలిక తీసుకురావడం వల్లనే, మీలాంటి వాళ్ళు ఏదో మాట్లాడి బీసీ వర్గాల్లో ఒక చీలిక తీసుకురావడం వల్లనే ఇంకా ఇప్పటికి కూడా మనం అడుక్కునేటువంటి స్థాయిలో ఉన్నాం. ఆనాడు కొందరు బీసీలను విభజించేటువంటి పని బీసీలే చేసిండ్రు. ఈనాడు మీరు కూడా బీసీలను విభజించేటువంటి పని మీరు చేస్తా ఉన్నారు. నువ్వు బీసీ నాయకుడు అని చెప్పుకుంటావు జాజుల శ్రీనివాస్ గారు. మీరెన్నడన్నా బీసీల కోసం పోరాటం చేసింది ఉందా? ఎన్నడూ కూడా నీ సొంత ఎదుగుదల కోసం తాపత్రయం తప్ప నువ్వెన్నడన్నా రజకుల గురించో, నాయి బ్రాహ్మణుల గురించో నువ్వు మాట్లాడినటువంటి మాట ఉందా? ఈరోజు కుమ్మరి గురించి మాట్లాడిందో, వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం మాట్లాడింది ఉందా? ఈరోజు విశ్వ బ్రాహ్మణుల గురించో, లేక అట్టడుగున ఉన్నటువంటి సంచార జాతుల గురించో నువ్వు ఎన్నడన్నా మాట్లాడినవా? అంతసేపు నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప, బీసీ నాయకులను చెప్పుకొని వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చుడు తప్ప వాస్తవంగా మీరేం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ముందున్న ఒక 3-4 కులాలు తప్ప ఈరోజు ఇప్పటికి కూడా రాజకీయమైనటువంటి చైతన్యం లేక, రాజకీయ అవకాశాలు లేక నిరాదరణ గురవుతున్నటువంటి వందలాది కులాలు ఉన్నాయి. ఆ కులాల పక్షాన మీరు చేస్తున్నటువంటి పోరాటం ఏందో ఒకసారి ఆలోచించండి. మీరు ఆ వర్గాలను పైకి తీసుకురావడంలో మీ పాత్ర ఏందో ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. ఈరోజు 100కు పైగా కులాలు పులే యునైటెడ్ ఫోరం పెడితే 100కు పైగా కులాలు ఈరోజు కవితక్క వెంబడి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వారి నాయకత్వం మీద నమ్మకం, వారికి ఉండేటువంటి పట్టుదల మీద నమ్మకం.
ఈరోజు వారికి అవకాశం ఉండే పుల యునైటెడ్ ఫోరం వారు అధ్యక్షులుగా ఉండే అవకాశం ఉండే. అయినప్పటికీ కూడా 100కు పైగా కులాలు ఈరోజు ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే ఆ వేదిక కూడా ఒక బీసీనే అధ్యక్షుని పెట్టి ఒక మార్గదర్శకురాలుగా ఉండి బీసీలలో చైతన్యం నింపేటువంటి ప్రయత్నం కవితక్క చేస్తాను. మీరు ఇంకొకసారి ఇటువంటి మాటలు మీరు కవితక్క గురించి మాట్లాడినారో అవన్నీ మీరు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.